శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 4వ కందార్థం క్రమ సంఖ్య 109. కొందరు ముద్రలు గనవలెనందురు, మరికొందరధిక మందురు ద్రష్టన్. కొందరు భజనే లెస్సని అందురు, ఇవి అన్ని ఎరుకేనని తెలుసుకొనుమి. నీకివి ఎలా పని లేదు వినుమే. ముందుగా పరిపూర్ణమున్నది గని గుర్తునెందుండకుండా ధాన్యగారగొట్టితే చాలు అని తెలుసుకొనుమి. నీకివి ఎలా పని లేదు వినుమి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధి దేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 109. క్రిందటి కందార్థములో ఆ కొందరు దశ విధానాదములందున ఆ యోగములచే ఆనందము పొందుతుందురు. ఇక మరికొందరు ఆకాశ పంచకమునందు మనసు పెట్టుదురు. కొందరు చర్చక్రములందును, ఇక హంసను నడిపించే ధ్యానాది ముద్రలచే తారక దర్శనము చేసేదరు. ఇక మరికొందరు హఠ యోగాది యోగములు చేసి సిద్ధులు పొంది ఆనందిస్తూ ఉంటారు. మరి నీవు మాత్రము ఆ మార్గములందు పోక ఈ బోధయందే స్థిరముగా ఉండుము. పైవన్నీ మాయా మార్గములే, అంటే మాయాబ్రహ్మమును తెలియజేసినవే కానీ అవి సత్యం కాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో 4వ కందార్థము క్రమ సంఖ్య 109 మత నిరసన. కొందరు ముద్రలు గనవలెనందురు, మరి కొందరధిక మందురు ద్రష్టన్. కొందరు భజనే లెస్సని అందురు, ఇవి అన్ని ఎరుకేనని తెలుసుకొనుమి. నీకివి ఎలా పని లేదు వినుమి. ముందుగా పరిపూర్ణమున్నది గని గుర్తునెందుండకుండా దాన్నెగురాగొట్టితే చాలు నని తెలుసుకొనుమి. నీకివి ఎలా పని లేదు వినుమి. శిష్య, గురుదేవా, కొందరు ముద్రలు గనవలెనందురు. ఇవన్నీ ద్వైత అద్వైత విశిష్టాద్వైతులు, అంటే అద్వైత మతస్థులు కొందరు గురువులయ్యి వారిని ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకి
ఆ ధ్యానముల మీద, యోగముల మీద, ఆ ముద్రల మీద మనసు నిలుపుతూ ఉంటారు కొందరు. ఇదంతా ఎవరు అంటే అద్వైత సిద్ధాంతములో ఉన్నటువంటి మతవాదులు. అటువంటి గురువులు వారిని ఆశ్రయించినటువంటి శిష్యులకి అంటే ప్రపంచంలో అనేక మార్గములు ముక్తి కోసం అయ్యా వారు వారి ప్రయాణమును బట్టి ఈ ప్రపంచంలో ముక్తి కోసం అనేక మార్గములను అనుసరిస్తూ ఉంటారు. వారిలో వీరొకరు. ఈ ప్రపంచములో మరి కొందరు ముద్రల ద్వారా ఆ మనస్సును ఏకాగ్రము చేసి ఆ శక్తివంతులగుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ముద్రలు అనగా కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, సాంభవి ముద్రలు అని 5 ఈ ముద్రలు అనబడును. అయితే ఇందులో కేచరి ముద్ర అనగా ఆ 2 కన్నులు మూసి అయినా సరే లేక తెరచి అయినా సరే అదే పనిగా రెప్ప కొట్టకుండగా ఒక దానిపై దృష్టి పెట్టి ఆ భ్రూమధ్య స్థానమందు దృష్టిని నిలిపి ఉండుట. అంటే అక్కడ దృష్టిని కేంద్రీకరించి అక్కడ కనపడేటువంటి చిత్కలలను ఇదే దేవుడని, ఇదే బ్రహ్మకము అని భ్రమించుతూ ఉంటారు. ఇంకా కొందరు భూచరే ముద్ర అనగా ఆ నేత్రములు కదల్చకుండగా, రెప్పనైనా ఆర్పకుండగా అదే పనిగా చూస్తూ దృష్టి చేత ఆ ముక్కు కొనయందు దృష్టి నిలుపుతూ ఉంటారు. ఇక మధ్యమ ముద్ర అనగా నాసికం అనగా ముక్కు. ఆ ముక్కు మధ్య భాగమందు దృష్టిని ఆ లోపట కేంద్రీకరించుట. ఇక షణ్ముఖి ముద్ర అనగా ఆ 2 కన్ను రంధ్రములు, 2 చెవి రంధ్రములు, ఆ 2 ముక్కు రంధ్రములు, ఈ 6 మూసి బాగా గట్టిగా బంధించుకొని మూసి ఉంచి ఆ భ్రూమధ్య స్థానమునందు దృష్టి నిలుపుదురు. ఇంకా కొందరు సాంభవి ముద్ర అనగా బాహ్యమందలి ఇంద్రియాదులని ఆ ఇంద్రియాలపై దృష్టిని ఉపసంహరించుకొని ఎటువంటి మనోవికారములకు లోను కాకుండా మరి ఆ భ్రూమధ్యమందు దృష్టిని నిలిపి ఉండుట. ఇవి పంచముద్రలు అని చెప్పబడును. ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్రతో ఈ ముద్రలు వేస్తూ భ్రమించుతూ ఉంటారు. ఇవన్నీ కూడా భ్రమే అని తెలుసుకో. ఇక మరికొందరు ద్రష్టన్. ఆ ద్రష్టన్ అనగా దృశ్య పదార్థములను గుర్తించేవాడు. అంటే కంటికి కనిపించేటువంటి దృశ్య పదార్థములన్నీ కూడా అశాశ్వతమనియు వాటిని గుర్తించే ద్రష్ట నేను శాశ్వతమని, వీటిని మరి దృశ్యము మాయా అని నిర్ణయించుకొందురు. ఇది భ్రమే. ఇంకా కొందరు భజనే లెస్సని ఎందురు. ఇక్కడ భజనలు అనగా వాయిద్యములతో, మేళ తాళాదులతో జరిపే నామస్మరణలు గొప్పవి అని భావించి కరో స్మరాన్భక్తి అన్నట్లుగా ఆ భజనలు అనగా వాయిద్యములతో ఆ సగుణ రూపముగా భగవంతుని గుర్తించి, అంటే వెంకటేశ్వరుడు ఇట్లుంటాడు, శివుడు ఇట్లుంటాడు, వినాయకుడు ఇట్లుంటాడు, 4 చేతులు ఉంటాయి, శంకు చక్ర గదము ఈ విధంగా ఉంటాడని సగుణ రూపమును ఆ మనస్సులో భావించుకొని ఆ భగవంతుని ఈ విధంగా ఉంటాడు అని గుర్తించి ఆ నామ సంకీర్తనలు గావించుచు పాటలు పాడుతూ ఇంకా అనేక విధములైనటువంటి నామ సంకీర్తనలు గావించుచు ఎక్కడ అంటే ఈ కలియుగమునందు భగవంతుని కూర్చిన నామస్మరణయే ముక్తి మార్గం అని ఎంచుకొని
ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎరుకోనని తెలుసుకొనివి. నీ కివియాల పని లేదు వినుమి. ఇవన్నీ గుర్తెరిగే తెలివి ఆ సరిహద్దులను దాటి వెళ్ళవని తెలుసుకొనుము. అజనన మరణ భ్రాంతి రహితమునకు ఏ మాత్రము సరిపోవని తెలుసుకొనుము. ఎందుకు కొరగావు? ఈ జనన మరణ భ్రాంతి రహితమునకి ఇవన్నీ కూడా ఏ మాత్రము సరిపోవని తెలుసుకొనుము. ఈ విధముగా అంటే మోక్ష సాధన అనే లక్ష్యముతో ప్రపంచమందు అనేక భిన్న భిన్న మార్గముల ద్వారా చాలా మంది ప్రయత్నించుతూ ఉంటారు. కానీ ఇవన్నీ జన్మకర్మలకు అత్యంత మూల కారణమగు ఎరుకే. అంటే మాయా బ్రహ్మమును ఆ ఎరుక యొక్క పరిధిలోనివేనని ఈ జనన మరణ సర్వభ్రాంతరహిత స్థితికి కృషి చేయు వారికి వీటితో పని లేదని. ఆ గురుముఖత పరిపూర్ణ సిద్ధాంతమందు చెప్పబడిన క్రమంలో ముందుగా పరిపూర్ణమున్నది గని అంటే గుర్తునెందుండకుండా దాన్ని ఎగరగొట్టితే చాలు. ఇవన్నీ కూడా జన్మకర్మలకు అత్యంత మూల కారణముకు ఎరుకే అని ఆ మాయా బ్రహ్మము యొక్క పరిధిలోనివేనని గుర్తించి ఇక సర్వభ్రాంతరహిత స్థితికి కృషి చేసేటువంటి వారికి మొట్టమొదట ఇవన్నీ కూడా ఎరుక మార్గములే అని ముందుగా అంటే త్వరగా వేగంగా సత్యం కావని నీకు వాటితో పని లేదు. ఆ సృష్టి లేనప్పటి నుండి మొట్టమొదటిగా పరిపూర్ణము ఉన్నదని నే చెప్పిన విధముగా విచారించి చూచి ఈ సృష్టి లేనప్పుడు మొట్టమొదటగా పరిపూర్ణమే ఉన్నదని నే చెప్పిన విధముగా విచారించి చూచి ఇక ఆ పైన గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఏ స్థానమందు లేనిదని మూలము లేనిదని దృఢపరుచుకుంటే ఇక ఆ గుర్తించిన జ్ఞానమును కూడా లేకుండా చేసుకున్నాము చాలు. ఇది జన్మరహిత స్థితి అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.